ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6:21. నీ ధనము ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయం ఉండును. దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు మన హృదయము ఎక్కడ ఉండాలని. ఈరోజు ఎక్కడైతే ధనం ఉందో ఆ ధనం ఉండే చోట మన హృదయాన్ని ధనం మీద ఆశపడుతున్నాం. ఇంగ్లీష్లో రాయబడింది ట్రెజరర్స్ అంటే నిధి. ఈరోజు మనము నిధి కోసం మన హృదయాన్ని అప్పగిస్తున్నాం. ధనమే అనేది కాకుండా ఒక కుటుంబం కోసము లేదా ఉద్యోగం ఆ నిధి కోసము మనము మన హృదయాన్ని అక్కడ అప్పగిస్తున్నాం. కానీ మన హృదయము ఆ ధనం మీద కానీ ఉద్యోగం మీద కానీ లేదా మన కుటుంబం మీద కాదు, కానీ మన హృదయాన్ని ఉంచాల్సింది మన దేవుడి మీద ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రతి మనిషి మనము హృదయాన్ని మనం ఈ లోకంలో ఉండేదానికోసము ఎదురు చూస్తూ ఉంటాము. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఉండే దానికోసం కాదు, కానీ మనం ఎదురు చూడాల్సింది మన దేవుని ఎదురు చూసేవారుగా ఉండాలంట. అందుకే మరి మత్తయి సువార్త 6:30 రాయబడింది, నా నీతిని నా రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతారో మిగతావన్నీ మీరు పొందుకుంటారని తెలియపరుస్తున్నారు. ఈరోజు మనకి ఏది కావాలన్నా మన హృదయాన్ని దేవుడికి అప్పగించాలంట. మన పూర్ణ మనసు పూర్ణ హృదయాన్ని దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దేవుడికి మన హృదయాన్ని అప్పగించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలా అప్పగిస్తామో మన జీవితంలో దేవుడు గొప్పగా. అందుకే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:19 రాయబడింది, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అంటున్నారు. ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు ప్రతి అవసరాన్ని. ఈరోజు ఈ లోకంలో మన హృదయాన్ని అప్పగిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న శరీరాశకి, నేత్రాశకి, జీవడముకి మన హృదయాన్ని ఇస్తున్నాం. కానీ దేవుడు కోరుకుంటున్నది మన హృదయం. ఎందుకంటే ఒకరోజు మనం చనిపోతే మన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయము మరి పరిశుద్ధంగా ఉన్నప్పుడే మన దేవుడికి దగ్గరగా అవుతాము. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో ధనం కోసం కానీ ఇంకో ధనం కోసం మనం ఎదురు చూడకూడదు, కానీ దేవుడి కోసం ఎదురు చూసిన వారికి ఆయన నిత్య రాజ్యాన్ని మనకు అందించి మరి ఈ లోకంలో ఏది అవసరమో ఏది అక్కరో ప్రతిదీ దేవుడు మన జీవితంలో మరి జరిగించును గాక. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.